సో ఇంతకు ముందు చెప్పిన ప్రాబ్లంలో మనకి 4తో చేసేసాం కదా, 6తో చేయాలి. ఓకే, 6తో చేయాలని అంటే ఎలా చేస్తారంటే 724.63 బేస్ ఆఫ్ 10 want to convert into base of 6. ఓకే, సో దీన్ని సేమ్ యాజువల్గా స్టెప్ 1 ఇంటిజర్ పార్ట్. ఓకే, ఇంటిజర్ పార్ట్ ఏంటి 724, బేస్ ఎంత 6, 6 1 జా 6, రిమైండర్ ఇస్ 1 2, 6 2 జా 0 అండ్ 120 into 4. ఓకే, రిమైండర్ ఇస్ 4, 720 రిమైండర్ ఇస్ 4. మళ్ళీ 6 20 120, సో రిమైండర్ ఇస్ 0, 6 3 జా 18 రిమైండర్ 2, 6 0 3 2. ఓకే, సో పైకి అప్వర్డ్ డైరెక్షన్ ఎంత వచ్చిందంటే 3204. నెక్స్ట్ అంటిల్ యూ గెట్ ద కోఎఫిషియంట్ ఇస్ 0. స్టెప్ 2 ఫ్రాక్షనల్ పార్ట్. ఫ్రాక్షనల్ పార్ట్లో 0.63 into 6 3.78. మళ్ళీ నెక్స్ట్ 0.78 into 6 4.68. నెక్స్ట్ మళ్ళీ 0.68 into 6 4.08. ఓకే, సో ఇలాగా రిపీట్ ద సేమ్ 3 to 5 టైమ్స్. ఓకే, నేను 3 సార్లకి ఆపేస్తున్నాను, అలాగే 2-3 సార్లు చేసుకోవచ్చు. చేసుకుంటే ఒక వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఇంటిజర్ పార్ట్ తీసుకుని ఇప్పుడు యారో మార్క్ పైనుంచి కిందకి అంటే 0.344 బేస్ ఆఫ్ 6. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఇలా చేయొచ్చు. ఓకే, సేమ్ ఇదే ప్రాసెస్లో నెక్స్ట్ 12తో చేద్దాం. నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో 12తో చేద్దాం. 724.63 బేస్ ఆఫ్ 12 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే సేమ్ 724ని 12తో డివైడ్ చేయండి. ఇది 60 టైమ్స్ పోతుంది, రిమైండర్ ఈజ్ 4. మళ్ళీ 12 దీంతో 5 టైమ్స్ పోతుంది, రిమైండర్ ఈజ్ 0. సో పైనుంచి కిందకి, కింద నుంచి పైకి 04 బేస్ ఆఫ్ 6. ఇది స్టెప్ 1 ఇంటిజర్ పార్ట్. అలాగే ఫ్రాక్షనల్ పార్ట్కి వద్దాం. ఫ్రాక్షనల్ పార్ట్ 0.63 into 12 7.56. నెక్స్ట్ 0.56 into 12 6.75. నెక్స్ట్ మళ్ళీ 0.75 into 12 0.64. సో 0 వచ్చేసింది కాబట్టి పైనుంచి కిందకి మళ్ళీ చేసేసేయండి. అప్పుడు వాల్యూ ఎంత అంటే 0.760. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 04.64 బేస్ ఆఫ్ 12. సో ఈ విధంగా మీరు డెసిమల్ని ఏ నెంబర్కైనా మార్చచ్చు. డెసిమల్ టు ఎనీ రాడిక్స్. ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ఏంటి, ఇంటిజర్ తీసుకుంటారు, మార్చవలసిన రాడిక్స్తో డివిజన్ చేస్తారు, ఆ తర్వాత ఫ్రాక్షనల్ పార్ట్ని అదే నెంబర్తో మళ్ళీ మల్టిప్లై చేస్తారు అంటిల్ యూ గెట్ ద 0 సమ్. అంటిల్ యూ గెట్ ద 0 రాలేదంటే ఒక 4-5 ఇటరేషన్స్ చేస్తారు మల్టిప్లికేషన్. ఓకే, సో ఇలాగా మీరు నేర్చుకోగలిగితే కనుక బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.